బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కృష్ణాష్టమి చిన్నపిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ అని చెప్పొచ్చు. మరి కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుంది, ఎలా జరుపుకోవాలి అంటారు? ముందుగా మన టీవీ ప్రేక్షకులకి మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు గురుగారు. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి కృష్ణాష్టమి అనేది ఆగస్టు 16వ తారీఖు 2020 సంవత్సరం శనివారం. అంటే మనకి శుక్రవారం రోజునే అష్టమి వస్తుంది. కాకపోతే మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకుంటాం. దానివలన శనివారం రోజునే కృష్ణాష్టమి జరుపుకునేందుకు పెద్దలు నిర్ణయించి చెప్పబడింది. మన శాస్త్రం కూడా అలానే చెప్తుంది. అయితే దీని ప్రకారంగా కృష్ణాష్టమి ఆగస్టు 16వ తారీఖే 2020 సంవత్సరంలోనే శనివారం రోజే చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అయితే చిన్నపిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు కృష్ణాష్టమి. ఆ రోజు చిన్నపిల్లలు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కృష్ణుడు వేషం, ఇటువైపు రాధా వేషం వేస్తూ ఉంటారు. అసలు కృష్ణాష్టమి రోజు అలా వేషాలు వేయచ్చు అంటారా? వాళ్ళ రూపాన్ని అంటే వాళ్ళు వేసుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ ఒకటే అండి, ఇంట్లో పెద్దవారు ఉంటారు అనుకోండి, మా తాతగారు ఉన్నారు, ముత్తాతగారు ఉన్నారు అంటే మనవాళ్ళలోనూ ముదిమనలోనూ ఏం చూసుకుంటారంటే నా అంశ పుట్టింది, నా అలా చేయాలని చెప్పేసి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు అలంకరణ చేసేసి మురిసిపోతూ ఉంటారు. అలానే కృష్ణుడు కొంతమందికి ఇంటి దైవంగా కొలుచుకుంటారు. అలానే కృష్ణుడు కొంతమందికి ఏంటంటే ప్రేమదాయకమైనటువంటి దేవుడిగా కొలుచుకుంటూ ఉంటారు. ఇంటి దైవమే అవ్వాల్సిన అవసరం లేదు. అలానే మన ఇంట్లో ఎలా అయితే పెద్దవారు ఉంటారో అదేవిధంగా కృష్ణ భగవానుడు కూడా మా పెద్దవాయన అనుకుంటూ కూడా పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వారందరూ కూడా ఏంటంటే మాకు పిల్లలు పుడితే మొక్కుబడితో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మాకు పిల్లలు పుడితే మీ వేషధారణ కృష్ణాష్టమి రోజు వేస్తాము ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి అని ఉంటుంది. మరొకటి ఏంటంటే కృష్ణుడు ఏంటంటే చాలా నైపుణ్యుడు, చాలా నేతృత్వుడు, అన్ని రకాల విధానాల్లో కూడా ఆ వంశ వృద్ధయ్యేలాగా చేసేటువంటి వ్యక్తి, చాలా తెలివికల్ల వ్యక్తి. దాని అన్నిటికన్నా కూడా 365 రకాల విద్యలు వచ్చినటువంటి వ్యక్తి. అంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇవి కాదు విద్యలు అంటే మంచి చేసేందుకు, లోక కళ్యాణార్థం కోసం చేసేందుకు ఆ ప్రత్యక్ష దైవమే కృష్ణుని యొక్క అవతారం అన్నమాట. ఈ కృష్ణుని అవతారం ప్రత్యక్షమైనటువంటి విష్ణుమూర్తి అవతారంతో ఉంటుంది కాబట్టి ఆ ఒక దైవాది దేవుని కొలుచుకునేలాగా కొంతమంది ఈ అవతారంతో ఉన్నటువంటి కృష్ణుణ్ణి కొలిచేటువంటి విధానాలు అయితే లేనున్నట్లేదు. అంటే కొన్నిళ్లలో చేసేటువంటి పద్ధతి ఉంటుంది. అదేవిధంగా ఈ పిల్లలు పుడితేనో, పిల్లలకి దిష్టి దోషాలు ఉంటేనో, బాలారిష్ట రోగాలు ఉంటేనో ఇలాగా మొక్కుబడితో మొక్కుంటారనమాట. ఆ విధంగా చంటి పిల్లలకి కృష్ణుని యొక్క అవతారంతో, గోపిక రాధా ఒక అవతారంతో వేసేసి నాట్యాలు, ముత్యాలు, నాటకాలు కూడా వేసేటువంటి విధానాలు లేనుండట్లేదు. అవి నడుస్తూ ఉంటాయన్నమాట. ఇది ఈ తరం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది జరుగుతూ ఉందన్నమాట. అది చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు. కాకపోతే కృష్ణుని అవతారం వేసుకొని వేరే చెడ్డ పనులు చేయటం కానీ, మందు తాగడం, పేకాడాటం లాంటివి అయితే చేయకూడదు. పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, చిన్నపిల్లలు వేసుకోవచ్చు. కానీ దాని తగ్గట్టుగా పవిత్రంగా ఉండాలి, దాని తగ్గట్టుగా పూజించుకునే విధానం ఉండాలి. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రాలు అయితే కృష్ణుని అవతారంతో వేసిన వారికి పూజించే విధానం కూడా ఉన్నది. ఈ ఒక గోపిక అవతారంతోనూ, రాధా అవతారంతోనూ ఈ అన్నీ కూడా వేసి కుర్చీలో కూర్చోబెట్టేసి పెద్దవారందరూ కూడా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలే కావచ్చు, కాలసర్ప దోషం, నాగదోషాలే కావచ్చు, వాళ్ళకి ఇంకేదన్నా దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోయేందుకు ఆ దైవాతి దేవుడితో కృష్ణుడిని మనం కొలుస్తున్నాం అనే ఒక ఆరాధ్యతగా మనం తీసుకొని ఆ యొక్క పిల్లలకి పూజించే విధానం కూడా ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలైతే మనం చూస్తూ ఉన్నాం. అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా. అయితే మన చంటి పిల్లలకి కృష్ణుడు, రాధ, గోపిక లాంటి అవతారాలు వేసుకోవచ్చు. దానిలో ఎటువంటి ఇదైతే లేదు. అయితే గురుగారు, మామూలుగా చూసుకుంటే కృష్ణాష్టమి అంటే చిన్నపిల్లలకి వేషధారణ వేస్తూ ఉంటారు. ఇది మాత్రమే అందరికీ తెలుసు. కానీ అసలు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం అనేది అందరికీ తెలిసింది. కానీ దేవుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేది మాత్రం చాలామందికి తెలియదు అని చెప్పొచ్చు. దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో. అయితే దేవుణ్ణి పూజించేటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఒకటి ఉంటుంది, ఇంటి ఆచార ప్రకారంగా ఒకటి ఉంటుంది. మనం దేవుణ్ణి ఏ రకంగా కొలవచ్చు. కానీ వారి ఆచార ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా అపకారంగా చేయకుండా, అపచారంగా చేయకుండా ఉంటే సరిపోతుంది. కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమాలు పాటించుకొని చేస్తే ఖచ్చితంగా వారికి మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ ఆచార ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు.
కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి స్నానమాచరించి శుచి శుభ్రంగా ఉంచుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని గంధపు నీళ్ళు చల్లుకొని ఆవు పంచకం చల్లుకొని ఇంట్లో చేసుకుంటూ, అలానే గోశాలలో కూడా కృష్ణాష్టమి చేసుకునేటువంటి విధానాలు బాగా ఉంటాయి. గోవుల్ని కలుపుకొని గోవులకి పూజించుకుంటే అష్ట ఐశ్వర్య ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కృష్ణాలయంకి వెళ్ళేసి కృష్ణుడిని రాధమ్మని కొలవడం ఒకటే కాదు, అలానే ఆ రోజున గోవులకు పూజించడం కూడా గొప్ప విషయం. గోవుని పూజిస్తే ఖచ్చితంగా వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే గోవుని పూజించడం ద్వారా అష్ట దరిద్రాలు కూడా తగ్గిపోతాయి. నిష్ట దరిద్రాలు తగ్గి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకని ఆ రోజున గోవుని పూజించేటువంటి విధానం కూడా లేనున్నట్లేదు. అంటే మనకు ఖచ్చితంగా గోవుని కూడా పూజించడం అనేది మంచి సదుపాయమైనటువంటి విషయం అనమాట. అలానే పిల్లలకి గోవులకి పూజించుకోవాలి. అలానే దానాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఎవరికైనా బాలరిష్ట రోగాలు ఉన్నా, అలానే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, ఎంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, జాబులో వెసులుబాటు లేకపోయినా, అలానే సొంత గృహం కావాలి అనుకున్న, ఇలాంటి కోరికలు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరాధ్య దైవమైనటువంటి కృష్ణ భగవాన్ని కొలిచిన ఆ ఆలయాలకి, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, కృష్ణ ఆలయాలకు కావచ్చు వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి విధానంగా పూజించిన, ఆరాధించిన, ఆ ఒక దేవుని దర్శనం తీసుకున్నా కూడా, ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు వీక్షించినా కూడా మన మీద ఆ దేవుని యొక్క కృప అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ రోజున ఉట్టి కొట్టుకునే విధానం కూడా ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే అది ఆహ్లాదకరంగా కొట్టుకునేటువంటి ఉట్టి కొట్టడంలో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది. ఎవరిలైనా చంద్రుని దోషం కానీ, ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం సరిగా లేకపోయినా సరే, ఎవరైనా పెళ్ళిళ్ళు అవ్వకుండా దోషాలతో ఉన్నప్పటికీ, జీవితంలో ఏజ్ ఎంత వచ్చినా కూడా ఇంతవరకు నిలదొక్కునేదానికి నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పేటువంటి పరిస్థితులు లేకుండా తలదించుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఉట్టి కొట్టుకునే దాంట్లో పాల్గొనాలి. ఉట్టి కొడితే కనుక, ఆ ఉట్టి కొడితే వీరు రానున్నటువంటి రోజుల్లో మంచి నైపుణ్యమైనటువంటి పరిస్థితికి వెళ్ళేదానికి కనిపిస్తుంది. ఆ దోషాలన్నీ కూడా పోయేసి, అలానే ఉట్టి కొట్టినటువంటి దగ్గర వారికి బ్లౌజ్ పీస్ ఇస్తారు, జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ పెట్టిస్తారు. ఆ తర్వాత వారికి ఉన్నటువంటి దోషాలన్నీ పోయేసి, కుజదోషం, అలానే రాహువు కేతు దోషము, కలత్ర దోషం అంటారు, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ పసుపు జాకెటు, అలానే అవి గాజులు అవి తీసుకుంటే కనుక వారికి రానున్న రోజుల్లో దోషాలన్నీ కూడా పటాపంచులేసి పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పిల్లలు పిల్లలు పుట్టలేనటువంటి వారు, అంటే పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టలేనటువంటి వారు ఉంటారు కదా, వారందరూ కూడా ఈ యొక్క ఏదైతే కృష్ణ అష్టమి రోజున వారందరూ పాల్గొనేసి ఏదైనా అక్కడ దొరికేటువంటి ఫ్రూట్స్, ఇప్పుడు సీజన్ వైజ్గా ఏంటంటే దానిమ్మ పళ్ళు ఉంటాయి, బనానాస్ ఉంటాయి, అలానే సీతాఫలం ముఖ్యమైనటువంటి పదార్థం అనమాట. ఈ సీతాఫలాలు ఇవన్నీ కూడా నలుగురికి పంచిపెట్టడం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నలుగురు పంచిపెట్టడం, నలుగురు భోజనం పెట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా కొంగు బంగారం అవుతుంది. కొంగు బంగారం అంటే పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఆ రుక్మిణీదేవికి పూజించిన, అలానే కృష్ణ భగవాన్ని పూజించినా కూడా మంచి సౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆచార ప్రకారంగా మనం కృష్ణాష్టమి జరుపుకున్నట్లయితే కనుక బ్రహ్మాండమైనటువంటి విధానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ రోజు పాటించవలసినటువంటి నియమాలు: మందు తాగటాలు, పేకాట ఆడటాలు, జోదం చేయటాలు ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఆహ్లాదకరంగా పద్ధతిగా మనం ఒక పూట భోజనం చేసి కృష్ణుని ఆరాధించినట్లయితే కనుక అనూహ్యమైనటువంటి విధానం, అన్యోన్యమైనటువంటి జీవిత బాంధవ్యం, అలానే సుఖ దుఃఖాల నుంచి దుఃఖాలు తీసేసి సుఖాలు మాత్రమే మిగిలిచ్చేలా ఉంటుంది. ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యం, పెట్టవలసిన నైవేద్యం అటుకులు. అయితే మనకి కుచేలుడు మీరు తెలుసుంటే కనుక వాటి ఫ్రెండ్స్ అనమాట. కుచేలుడు కనుక ఈ అటుకులు నైవేద్యం తీసుకెళ్ళి ఇస్తారు స్వామివారికి. ఇవ్వగానే ఇతను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే లోపే ఇల్లంతా మారిపోతుందన్నమాట. ఆ అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇల్లంతా. అలానే కృష్ణునికి కుచేలుడికి ఎలా అయితే బంధం ఉందో మనకు కూడా అదే రకమైనటువంటి విధానాలు కావాలి అనుకుంటే కనుక కుచేలుడికి అటుకుల నైవేద్యం చాలా ఇష్టపూరితమైనది. కాబట్టి పాలల్లో కలిపినటువంటి అటుకులు నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుందన్నమాట. బెల్లం కానీ షుగర్ కానీ వేసి ఆ పాలు కాగి చల్లార్చిన పాలల్లో అటుకులు వేసి ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా వారింట మంచి సుఖమైనటువంటి శోభ, ధనధాన్యాలు తొలతూగేలాగా ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి కృష్ణాష్టమి అనేది జరుపుకునేటువంటి విధానం అయితే ఇది. అదే కృష్ణాష్టమికి పెళ్ళిళ్ళు కుదుర్చుకునే దానికి కూడా మంచి సానుమైనటువంటి విషయం ఉంటుంది. అలానే కృష్ణ అష్టమికి అన్న చెల్లెలకి పసుపు కుంకాలను కూడా పెట్టేటువంటి విధానం కొన్ని రాష్ట్రాల్లో మనకు కనిపెడుతూ ఉంది. చెల్లిని పిలుచుకోవచ్చు, అక్కని పిలుచుకోవచ్చు, విధానంగా కుటుంబం అంతా పిలుచుకోవడం కూడా కృష్ణాష్టమి అనేది మన వినాయక చవితిలాను,
మన కార్తీక మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ కృష్ణాష్టమి అనేది కుటుంబ సమేతంగా చేసుకునేటువంటి పండగ. నిజంగానే గురుగారు కృష్ణాష్టమి గురించి చాలా విషయాలు మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. For more videos like this, subscribe Big TV channel.